మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్ రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో మనం ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్, టీవీవీపీ అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్ అండి. అందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్టులు అనేవి తీశారు. అలాగే ఇక్కడ మనకు చూడండి, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీ, అందులో మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు అనేవి తీయడం జరిగిందండి. సో ఇదంతా కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారండి. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చి https://mhsrb.telangana.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి సబ్మిట్ చేయాలి. అలాగే నోటిఫికేషన్ చూడాలన్నా సరే ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు ఉందండి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కిందన ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎనేబుల్డ్ అంటే ఎప్పటి నుంచి 8/9/2025 నుంచి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 22/9/2025 అంటే సెప్టెంబర్ 22వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల లోపల అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి 2-3 రోజులు ముందుగానే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడవద్దు. అలాగే ఒకవేళ ఏమైనా అప్లికేషన్స్ కనుక ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి 2 రోజులు అయితే టైం ఇస్తున్నారండి. 22వ తారీఖుతో డేట్ అయిపోతుంది కాబట్టి 23/9/2025 మరియు 24/9/2025 ఈ 2 రోజులు కూడా మనం ఆ అప్లికేషన్లు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవచ్చండి. తర్వాత అప్లికేషన్స్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్. ఆన్లైన్లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి. ఆఫ్లైన్లో సబ్మిట్ చేసినవి యాక్సెప్ట్ చేయరు. If the applicant wants to apply for more than one post, then they have to apply separately for each post. ఇప్పుడు ఒకవేళ 2 పోస్టులకి అప్లై చేసుకోవాలనుకోండి, సెపరేట్గా అప్లై చేయాలి మీరు. సో ఒకే దాంట్లో అప్లై చేయడానికి అయితే అవ్వదు. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ వైజ్ పోస్ట్ కేటగిరీ, అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ టీవీవీపీ అంటే ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలంగాణ వైద్య విధాన పరిషత్ అండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం అనుకున్నాం కాబట్టి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్లో సో ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు నేనమాట. ఇక్కడ MZ1 MZ2 అంటే ఏంటంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందండి. MZ1 MZ2ని సో 10వ పేజీలో ఇచ్చారండి. ఇది MZ1 అంటే చూడండి, డిస్ట్రిక్ట్స్ మల్టీ జోన్ 1 అనమాట. MZ1 అంటే ఆసిఫాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ అంటే వరంగల్ అర్బన్ అండి. అలాగే వరంగల్ రూరల్, వరంగల్. ఇక్కడ మల్టీ జోన్ 2 MZ2 అని ఉంది కదా, మల్టీ జోన్ 2 చూడండి, సూర్యాపేట్, నల్గొండ, భువనగిర్, యాదాద్రి, జన్గాన్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్. సో ఇవ్వండి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అంటే. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ చూద్దాం. చూడండి,
సో దాని ప్రకారం అయితే ఇక్కడ MZ1 MZ2 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. సో ఇవి రెండు కలిపి ఇక్కడ టోటల్ కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మరి ఎనస్థీసియా MZ1లో 112 ఉన్నాయి, MZ2లో 114 ఉన్నాయి, టోటల్ వచ్చి 226. సో అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్థాల్మాలజీ, ENT, రేడియాలజీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అనస్థీసియా, జనరల్ మెడిసిన్, ఆప్థాల్మాలజీ. ఇక్కడ చూడండి మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనమాట ఇవి. టీజీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అందులో మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్. ఇప్పుడు వరకు మనం చూసింది తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు అనమాట. బట్ ఇప్పుడు చూసేది తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పోస్టులు అనమాట. మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టులు అన్నీ కూడా. జనరల్ మెడిసిన్ ఇక్కడ చూడండి, ఒకటేమో MZ1, ఇక్కడ MZ2లో 0, టోటల్ వచ్చి 1. అలాగే ఇది ప్రతిదీ కూడా ఆప్థాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, రేడియాలజీ. సో మొత్తం వచ్చి MZ1లో మొత్తం 858 వేకెన్సీస్ ఉన్నాయి, MZ2లో 765 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ రెండు కలిపితే MZ1 అండ్ MZ2 కలిపితే 1623 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో దీనికి పే స్కేల్ ఎలా ఉంటుంది మరి? TVVP అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో పోస్టులకి 58,850 రూపాయల నుంచి 137,050 రూపాయలు అయితే శాలరీ పే స్కేల్ ఉంటుందండి. అదే TGSRTC అంటే రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో అయితే 56,500 నుంచి 131,000 శాలరీ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ ఇక్కడ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రైవేట్ ప్రాక్టీస్. ఈ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్కి ఎలిజిబుల్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ మన సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ ప్రకారం అయితే తీయడం జరుగుతుందండి. సో అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్ ఆఫ్ విచ్ 100 పాయింట్స్కి అయితే సెలెక్షన్ అనేది పెడతారు. అందులో మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా, DNB అంటే ఏంటంటే డిప్లొమేట్ ఆఫ్ మెడికల్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ వీటిల్లో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి 80 పాయింట్స్ తీసుకోవడం జరుగుతుందండి. అలాగే 20 పాయింట్స్ మనం ఏదైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్లో కనుక వర్క్ చేస్తే 20 పాయింట్స్ అందులోంచి తీసుకోవడం జరుగుతుందండి. మ్యాక్సిమం పాయింట్స్ 20, మినిమం ఎంతైనా ఉండొచ్చండి. సో అలాగే ఇక్కడ మనకి ఒకవేళ మార్క్స్ లేకపోతే గ్రేడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది చూడండి. A గ్రేడ్, B గ్రేడ్, అలాగే లోయెస్ట్ పాస్ గ్రేడ్. సో 60%, 55, 50%. సో దీని ప్రకారం అయితే వాళ్ళు తీసుకుని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ 20 పాయింట్స్ షల్ బి అవార్డెడ్ ఫర్ ది సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్స్ ఫర్ బోత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్. ఆల్రెడీ ఎవరైనా కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్లో పనిచేసి ఉంటే కనుక వాళ్ళకి 20 పాయింట్స్ మ్యాక్సిమం లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి ప్రతి 6 నెలలకి సర్వీస్ యాడ్ అవుతుందండి. ఇక్కడ 2.5 పాయింట్స్ వస్తున్నాయి. అలాగే ట్రైబల్ ఏరియాస్ కాకుండా అదర్ ఏరియాస్ అంటే రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ ఎవరైతే వర్క్ చేశారు లేదా చేస్తున్నారో వాళ్ళకి 2 పాయింట్స్ ఫర్ ఎవ్రీ 6 మంత్స్. 6 నెలలకి 2 పాయింట్ల చొప్పున యాడ్ అవుతూ ఉంటుందండి. మ్యాక్సిమం అనేది 20 పాయింట్స్ వరకు ఇవ్వచ్చు. నెక్స్ట్ చూడండి కిందన మీకు మనకి ఒకవేళ అప్లై చేసే ముందు మన దగ్గర ఏమి ఉండాలో ఒకసారి చూసుకోండి. సాఫ్ట్ కాపీస్ ఉండాలి. అవి అంటే మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఆధార్ కార్డ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్,
కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ కన్సర్న్ పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఆర్ డిఎన్బి. అలాగే పీజీ డిగ్రీ డిప్లొమా డిఎన్బి సర్టిఫికేట్. సో మనకి మార్క్స్ మెమో ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో రెండు ఉండాలండి. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఒకవేళ ఏదైనా ఎక్కడైనా మనం ఆల్రెడీ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలండి. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ లోకల్ స్టేటస్ గురించి ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ అలా లేని పక్షంలో ఎవరైనా ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే ఎస్టీ బీసీ వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే ఎస్సీ వాళ్ళకి గ్రూప్స్ ఇచ్చారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూపులు ఉన్నాయి. సో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓబీసీ వాళ్ళు అయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉంటుందండి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే లేటెస్ట్ ఇన్కమ్ అండ్ లేటెస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలండి. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎవరైనా స్పోర్ట్స్లో కనుక పెర్ఫామ్ చేస్తే వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. సదరం సర్టిఫికేట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ ఎవరైతే వర్తిస్తుందో వాళ్ళు సదరం సర్టిఫికేట్ పెట్టాలండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏజ్ రిలాక్సేషన్ కోసం పెట్టిన, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ పెట్టిన, అలాగే ఇన్ సర్వీస్ క్యాండిడేట్ రెగ్యులర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ అయిన సర్వీస్ సర్టిఫికేట్ అని సబ్మిట్ చేయాలి. అలాగే అప్లికెంట్స్ ఫోటోగ్రాఫ్ జేపీజీ పిఎన్జీ ఫార్మేట్లో ఉండొచ్చండి. అప్లికెంట్ సిగ్నేచర్ జేపీజీ పిఎన్జీ ఫార్మేట్లో అయితే ఉండొచ్చండి. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సో ఇక్కడ ఇచ్చారు. డిఎన్బి when granted in medical institutions or hospitals with strength of 500 or more beds is equivalent to the corresponding board specialty MD or MS. సో ఇది చూద్దాం. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా చూడండి. ఏజ్ క్రైటీరియా వచ్చి 18 నుంచి 46 సంవత్సరాలు అయితే ఉండాలండి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 46 ఇయర్స్ వరకు ఉందండి. సో అలాగే కొంతమందికి రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు 5 ఇయర్స్ అనేది సర్వీస్ సర్వీస్ 5 ఇయర్స్ సర్వీస్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అంతా చూడండి 500 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది పెట్టారండి. దెర్ ఈజ్ నో ఫీ ఎగ్జామ్షన్ అండర్ దిస్ కేటగిరీ. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు చూడండి 200 అనేది ప్రాసెసింగ్ ఫీజు. సో ఇక్కడ ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఈ 200 రూపీస్ ఏదైతే ఉందో అది ఈ కింద కేటగిరీ వాళ్ళు అయితే పే చేయక్కర్లేదండి. అది చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికెంట్ యొక్క ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయక్కర్లేదు 200 రూపీస్. అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ కూడా పే చేయక్కర్లేదు. అది కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు 18 to 46 ఇయర్స్. అప్లికెంట్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ఒకవేళ వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఏమి ఉండదు, ఫీలో సేమ్ ఫీజు అనేది పేమెంట్ చేయాలి. సో ఆన్లైన్లో ఫీ పే చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేసి చేయాలండి. సో ఇక్కడ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్. సో ఆన్లైన్లో అప్లై చేయాలని ఇచ్చారు. సో రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉండాలి. మనకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుందండి. ఆ రిఫరెన్స్ ఐడి అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఈ రిజర్వేషను, కమ్యూనిటీ సర్టిఫికేటు, రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్. సో ఇవన్నీ మీకు ఇందులో ఉన్నాయి. జోన్ 1, జోన్ 2. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు దాన్ని తీసి ఇంకా క్లియర్గా అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం ఉన్నంత వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలండి. సో ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చే చూడండి, బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీస్. చూడండి, మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం టీవీవీపీ మరియు టీజీఎస్ఆర్టీసీ ఈ రెండిట్లోని ఈ పోస్టులు ఉన్నాయి.
సో ఇక్కడ క్యాష్ స్పెషలిస్ట్ అనస్థీసియా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 విడివిడిగా ఇచ్చారు. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ 29+6 అంటే 29 అంటే కరెంట్ వేకెన్సీస్, 6 అనేవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఆల్రెడీ ఫిల్ అవనవి. ఇవేంటి 29+ న్యూ వేకెన్సీస్ అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వేకర్ సెక్షన్ 9 ఉన్నాయి. బీసీలో కేటగిరీస్ ఉన్నాయి కదండి, ఏబిసిడిఈ. సో ఏబిసిడి కేటగిరీలో ఏ 7+3 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, 8+2 అంటే 10. ఇక్కడ 1+1 అంటే 2, 6+2 అంటే 8, 3+3 అంటే 6. అలాగే ఎస్సీలో గ్రూప్స్ ఉన్నాయి, 3 గ్రూప్స్. ఎస్సీ గ్రూప్ 1లో 1, ఎస్సీ గ్రూప్ 2లో 8, 8+3 అనమాట. గ్రూప్ 3లో 5. ఎస్టీ వచ్చి 9+1, ఒకటేమో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట. స్పోర్ట్స్ 1, నెక్స్ట్ ఓహెచ్ 4, టోటల్ 112. అలాగే MZ1 MZ2 రెండు ఏరియాలు కాలిక్యులేట్ చేస్తే 226. సో ఇలాగైతే ప్రతిదీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుందండి మీకు. సో ఇది అయిపోయిన తర్వాత మీకు మెడికల్ ఆఫీసర్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ TGSRTC అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ అనమాట. ఎనస్థీసియా ఉంది, జనరల్ మెడిసిన్ ఆల్రెడీ ఇందాక మనం చదువుకున్నాం, సేమ్ అదే జోన్ 1లో విడిగా, జోన్ 2లో విడిగా అయితే పోస్టులు ఇవ్వడం జరిగిందండి. సో జోన్ 1 జోన్ 2 కలిపితే టోటల్ 1 అయితే ఉంది. అలాగే మొత్తం టోటల్ అలా ఒక్కొక్కటి ఉన్నాయి. సో మొత్తం టోటల్ పోస్టులు వచ్చి 1623 పోస్టులు అయితే ఉన్నాయండి టోటల్ వచ్చి. సో అప్లై చేసుకోండి లేట్ చేయకుండా. సో ఇక్కడ మనం ఒకవేళ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకుంటే సో ఎవరు అండర్లో మనం తీసుకోవాలి, ఎవరి చేత సైన్ చేయించాలనేది ఉంది. ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్స్ అని సబ్ సెంటర్స్ వాళ్ళు ఎవరైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మనం ఎవరి కంట్రోల్కి వస్తామంటే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ CHFW. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ ఇష్యూస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ DMHO గారు ఇవ్వాలి మనకి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఎవరు ఇవ్వాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు? డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ DMHO. సో ఇలాగ ప్రతిదీ కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరు కంట్రోల్లో ఉన్నారు, ఎవరి చేత ఈ సైన్ అనేది పెట్టించాలి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఎనెక్సర్స్ కూడా ఇచ్చారండి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. సో ఇదంతా ఫిల్ చేసి సైన్ పెట్టాలండి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ ఇక్కడ చూడండి, నేమ్ అండ్ సీల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ అంటే మనకు DMHO గారు కాబట్టి ఇక్కడ సైన్ పెట్టి స్టాంప్ వేస్తారనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసినవే, మన పేరు, మన నాన్నగారి పేరు లేదా మన హస్బెండ్ పేరు, సో ఫ్రమ్ డేటు టిల్ డేటు, సో ఏముంటే అవి. నెక్స్ట్ లాస్ట్లో క్రీమీ లేయర్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా ఎనెక్సర్ అనేది ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ప్రొఫార్మా ఇవ్వడం జరిగిందండి. సో అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మీరైతే ప్రింట్ తీసుకుని సైన్లు చేయించుకుని అవి అయితే అప్లోడ్ చేయాలి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి. ఒకవేళ మనం ఆన్లైన్లో అప్లై చేద్దాం అనుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, mhsrb.telangana.gov.in. సో దీని మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్ కావాలంటే కనుక నోటిఫికేషన్ 4/2025 క్యాష్ బ్రాకెట్లో S ఇన్ TVVP అండ్ MOS ఇన్ TGSRTC. ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. ఆన్లైన్ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుందండి. సో ఇలాగ 23 పేజీల నోటిఫికేషన్ అయితే ఉంది. మీ అందరికీ కూడా నేను చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పానండి. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్.
ఇలాంటి నోటిఫికేషన్లు ప్రతిరోజు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.